ప్రియ దేవుని బిడ్డ, ఒక కుటుంబాన్ని పతనం చేయాలంటే కొంతమంది దుష్టులు ఆ ఇంటిలో మర్మాలను తెలుసుకొని ఆ ఇంటిని పతనం చేస్తారు. కొంతమంది లోకంలో ఉన్నటువంటి దుర్మార్గులు స్త్రీలలో కూడా ఉంటారు. వాళ్ళ యొక్క విషయాలు వీళ్ళు తెలుసుకుని, వీళ్ళ యొక్క విషయాలు వాళ్ళు తెలుసుకుని ఇంకా ఆ ఇంట్లోకి ఏం చేస్తారు, ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకున్నట్టు చేస్తారు. అలానే ప్రభునందు ప్రియులరా, వీళ్ళని దేవునికి దూరం చేయాలంటే ఏం చేయాలని ఆలోచన చేసింది సాతాను. ఈ లోపలికి ఏదైనా చోట్లకి ఎలా రావాలని ఆలోచన చేసి, సాతాను కూడా తెలివి కలిగిన వాడు కాబట్టి సర్పాన్ని కోరుకుంది. యుక్తి కలిగినది సర్పం, తెలివి కలిగింది. భూజంతువులన్నిటిలో తెలివైనది. అంటే ఎలా అయినా మోసం చేయగలుగుతుంది, దేవుని మోసం చేయగలుగుతుంది, మనుషుని మోసం చేయగలుగుతుందని ఎంచుకున్నది సాతాను. సాతాను సర్పము సాతానికి అవకాశం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నేను చిన్న బైబిల్లో లేదు కానీ వీళ్ళిద్దరికి డీలింగ్ నేను ఆలోచన చేసే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎవరెవరు? సర్పమను సాతాను ఏం మాట్లాడుకుని ఉంటారు? ఏదైనా తోటలోనేమో అవతలేమో సాతాను ఉన్నాడు పడిపోయి. తోట చుట్టూరు కంచి ఉంది. ఈ తోటలోనికి రావాలి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సాతాను. సర్పము దొరికింది సాతానుకి. వీళ్ళిద్దరు మంచిగా డీలింగ్ చేసుకుని ఉంటారు. నాకు చాలా బలము, జ్ఞానము, అధికారము అన్ని కదా, మహత్యాలు చేసేటువంటి ప్రభావం నాకు ఉంది. సర్పమా, నా మాట నీవు వింటే, నీవు బయటకు వచ్చిన తర్వాత లోకమంతటి చేత నేను పూజించబడినట్టు నీతో కూడా నేను నిన్ను కూడా పూజింపజేస్తాను అని డీలింగ్ చేసుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ మాట తనకు కూడా ఇష్టమై ఉంటుంది కాబట్టి ఇప్పుడు పాపము చేయించిన తర్వాత లోకములో పూజించబడుతున్నది సర్పం. దేవునికి స్తోత్రం. నా కామెంటే కానీ ఇది దేవుని ఆలోచన కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఆలోచన, నేను అలా ఆలోచించాను. ప్రలోభానికి గురి చేసింది సాతాను. మనం కూడా వాడుకోవటానికి సాతాను చాలా ప్రలోభాలకు గురి చేస్తాడు. తన బిడ్డగా మార్చుకోవటానికి, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చాలా ప్రలోభాలకు గురి చేసి నీ ఆత్మను దోచుకుంటాడు సాతాను. నేను అంత ఈజీగా నువ్వు రానివ్వలేవు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి సాతాను నీవు నీలోనికి రానివ్వలేవు, నీ ఇంట్లోనికి రానివ్వలేవు. కానీ నువ్వు ప్రలోభాలకు గురి చేసినప్పుడు, ఆశలకు నీకు ఆశలు చూపించినప్పుడు మనిషి ఆశలకు ఊరికనే ఓడిపోతాడు. సర్పాన్ని కూడా ఎంతటి విచిత్రమైన ఆశను కలిగించాడు. నేను భూలోకంలో ఉన్న దేవుడను పూజించబడడానికి నేను వచ్చాను ఇక్కడికి. నీవు నా మాట వింటే, నాకు అవకాశం ఇస్తే, నీలోనికి రానివ్వగలిగితే, ఏదైనా చోట్లకి నేను రాగలిగితే నీకు కూడా గొప్ప ఆధిక్యతను సంప్రాప్తం చేస్తానని డీలింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు సాతాన్ని తనలోనికి రావడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు సర్పములోంచి మాట్లాడుతున్నాడు సాతాను. అవ్వ ఇంకా అవనిగా సర్పము దొరికింది, తన చేతులను దొరికిపోయింది, తన మాట వింటుంది సర్పం. ఇప్పుడు సర్పములోంచి ఏదైనా తోటలో అవ్వతో మాట్లాడు, ఒంటరిగా దొరికిన అవ్వతో మాట్లాడుతుంది. అవ్వా, సాతానుకి దేవుని మర్మాలు తెలియవు, గుర్తుపెట్టుకోడు. సాతాను యొక్క ఆలోచనని దేవునికి తెలుసు, నీ ఆలోచనని దేవునికి తెలుసు, కానీ నీకు దేవుని ఆలోచనలు తెలియవు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను కూడా దేవుని మర్మం తెలియదు. అప్పుడు అవ్వ దగ్గరకు వచ్చి సర్పంలోంచి మాట్లాడుతున్నాడు. అవ్వా, ఈ తోట చెట్లలో ఏదైనా ఫలాలు దేవుడు తినవద్దన్నాడా అని అడుగుతున్నాడు. పిచ్చావా పాపం, మా తోటలో అన్ని సర్పము కదా. ఇప్పటి వరకు శత్రుత్వం లేదు ఏదైనా తోటలో, అంత సమాధానమే ఉంది. ప్రియులారా, దాన్ని చెడగొట్టడానికి సాతానుడు ప్లాన్ వేశాడు. అవ్వతో మాట్లాడుతున్నాడు. మా సర్పమే కదా, తోటలో ఉన్న సర్పమే కదా అనుకుంటుంది అవ్వ.
మాట్లాడేది ఎవరని గ్రహించలేకపోయింది. లోపల ఉండి సాతాను మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, ఆ మాటలు అవ్వ గ్రహించలేకపోయింది. ఏదైనా వృక్ష ఫలాలు దేవుడు తినవద్దన్నాడా, ఆజ్ఞించాడా మీకంటే? ఇదిగో ఆ మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు దేవుడు తినవద్దన్నాడని చెప్పేసి మర్మాన్ని, చెట్టును చూపించి సాతానికి ఆ ఫలాలు దేవుడు తినవద్దన్నాడు. దొరికిపోయింది అవకాశం. ప్రియబిడ్డలారా, వెంటనే అన్నాను, మీరు చావలే. దేవుడు అన్నాడు, ఆ ఫలాలు తింటే మీరు నిశ్చయముగా చచ్చెదరు అని మాట్లాడు. సమస్త మానవాళికి ఈ మరణానికి కారణము ఆ పాపమే. దేవుడేమో నువ్వు తింటే చస్తావన్నాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు లేఖనాల ద్వారా. నీవు విగ్రహారాధన చేయొద్దు, రెండవ మరణానికి నీవు పాత్రుడు అంటున్నాడు. పాపము చేయొద్దు, రెండవ మరణానికి పాత్రుడు అంటున్నాడు. దేవుని మర్చిపోవద్దు, రెండవ మరణానికి పాత్రుడు అంటున్నాడు. అయినా ఎవరు వింటున్నారు? కాబట్టే క్రీస్తు ప్రభు వారు శిలువలో తన ప్రాణం ఇచ్చి మనల్ని మళ్ళా కొనుక్కున్నాడు. మన దోషాలన్నిటినీ క్షమించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మర్మము కనుక్కున్న తర్వాత సాతాను ఇప్పుడు అవతో అంటున్నాడు, మీరు ఆ ఫలాలు తింటే చావనే చావరని అబద్ధాన్ని నూరిపోసాడు. దేవుడేమో నిజాన్ని చెప్పాడు, తింటే మీరు చేస్తారన్నాడు. సాతాను అంటుంది, మీరు తింటే మీరు చావనే చావరన్నాడు. మరలా ఇంకొక బోనస్ ఇస్తున్నాడు సాతాను. దేవుడు ఒక్క మాట అన్నాడు, మీరు నిశ్చయముగా చస్తారు అని దేవుడు చెప్తే సాతానుడు ఇక్కడ ఆమెకి బోనస్ ఇస్తున్నాడు. ఒక చీర కొంటే 2 చీరలు బోనస్. వర్కరమ్మా చెప్పంటమ్మా, నీరసం ఉన్నారు, ఎక్కువ వాక్యం వస్తే నీరసం, తక్కువ వాక్యం వచ్చిన చావు. ఇప్పుడు షాపోడు అక్కడ బోర్డు పెడతాడు, లేకపోతే మా మైదులో అనౌన్స్ చేస్తాడు, పండుగ దినాల్లో ఒక చీర కొంటే 2 1+1 అంటాడు. ఆ నెలకి 1 కొంటే 2 వస్తాయని మనోళ్ళు ఉడికినట్లుగా ఇక్కడేం చేస్తున్నాడు సాతానుడు, ఒకటికి ఇంకొక బోనస్ ఇస్తున్నాడు. ఏమంటే మీరు చావరు, రెండోది అన్నాడు, మీరు దేవతలు అయిపోతారు. ఆ దేవతలు అనే మాట అవ్వకు అర్థం కాలేదు. వారే దేవుని కుమారులై మహిమలో ఉంటే, వారే దేవుని కుమారులై దేవుని చూస్తా ఉంటే ఇంకా దేవతలేంటి, అసలు మాట్లాడేది నువ్వెవరు అని అవగ్రహించలేకపోయింది. ఎవరు నువ్వు? అసలు మా దేవుని మర్మాలు అడిగే నువ్వెవరు అని అతనికి దేవుని మర్మము చెప్పకుండా ఉండాల్సిందా. కానీ అవ్వ సాతాను మాయ మాటలు, కొంతమంది తీయని మాటలు చెప్తారు, నాకు అవి రావు. స్తోత్రం. వాళ్ళు చెప్తుంటే నాకు కూడా బలి బాగా అనుబుద్ధి అవుతూ ఉంటుంది. నాకు మాత్రం మోటుతనమే. నేను డిగ్రీ చదివినా నా భాష మోటుకునే ఉంటుంది. అసలు ఎంత క్లాస్ వాడు చదువు కూడా రాదు, ఏం క్లాస్ మా మాటలేదు. స్తోత్రం. అలానే అయ్యగారి మాట కూడా అవ్వగారికి తీయగా ఉంది. దేవుని మాట గద్దింపు, ఖండింపు, శిక్షావిధికి కారణమవుతూ ఉంది. పగవాడంట లెక్కలేని ముద్దులు పెడతాడంట, స్నేహితుడు గాయాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, చాలా వినమ్రంగా విధేయతతో అడిగింది అవ్వని. ప్రియులారా, వెంటనే మర్మం చెప్పేసింది. ఆ సాతాను అన్నాడు, మీరు చావనే చావరని ఒక మాట ఇచ్చి బోనస్ ఏమిస్తున్నట్టే మీరు దేవతలు అయిపోతారు అన్నది. దేవతలు అంటే ఎవరు అనుకుందా పాపం అవ్వ. మనం చచ్చిపోతామని తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది? ఇప్పుడు కాస్ట్లీ వస్తువులు ధరిస్తున్నాం కానీ, అవునా చెప్పరేంటమ్మా? మన యేసమ్మ గారు చనిపోతే 5 ఏండి 5 ఏండి అంటారు, ముక్కు పొడగూడా కొంచెం తీసేయండి అంటారు. ఇంకా మనోళ్ళు తక్కువ తక్కువ కదా, అసలు గుడ్డలు కూడా తీసేస్తారు, అవి కూడా ఉండకూడదు అంటారు కొంతమంది అన్యులు. కొన్ని బరియల కార్యక్రమాలు వాళ్ళు అసలు
అంటే అది కూడా ఉన్ననివ్వట్లా, వాళ్ళే దేవతలు. ఆ ఫలాలు సాతాను మాట విని వెంటనే తాను తీసుకొని తిన్నది, తాను తిన్న తర్వాత కదా ఆమె చనిపోలా, కాబట్టి తన భర్త కూడా తీసుకెళ్ళి ఇచ్చింది. భర్త అయినా అడుగుద్దాం ఆదామన్నా, ఏమమ్మా ఈ ఫలము దేవుడు తినవద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు తిన్నావా అని అడుగుద్దా? ఆదాము కూడా అడగల. అవ్వ మాట తీయగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పేస్తున్నావా అయ్యా, ఆ దేవుడేమో తినొద్దన్నాడు మాట వాస్తవమే, నాకు ఇదిగో ఈ సర్పం ఇలా చెప్పింది, నేను తీసుకొని తిన్నాను, తింటే నేను చచ్చిపోయానా? నేను చావలేదయ్యా, బ్రతికే ఉన్నాను అని తీయగా దేవుడు తన మాటలు చెప్పినప్పుడు నిజమే అనుకోని, అవును కదా నిజంగా దేవుని మాట నెరవేరితే ఆమె చనిపోయేది కదా, అవ్వ చనిపోలేదు, బ్రతికే ఉంది, కాబట్టి ఇదేదో తేడా ఉందని చెప్పేసి ఆమె ఇచ్చిన ఫలాన్ని ఆదాము కూడా తినేసాడు. దేవునికి స్తోత్రం. ఆదాము తినిన వెంటనే వారు దిగంబరులుగా మారారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చింది దేవుడు ఆదాము, అవ్వకి ఇవ్వాల. ఆదాము చెప్పాడు, దేవుడు దాన్ని తినవద్దన్నాడమ్మా, నువ్వు ముట్టుకోవద్దని చెప్పేసి. ఆదాము మాట విన్నంత కాలము బాగుపడింది అవ్వ. మీరు కూడా భర్త మాట వినినంత కాలము కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ పరమ భర్త అయిన దేవుని మాట వినినంత కాలం నీవు పచ్చగా ఉంటావు, దీవించబడతావు. ఎప్పుడైతే నువ్వు వినువు నీ కుటుంబం పతనమవుతుంది. జాగ్రత్తగా ఉండు. కొంతమంది ఇజబెల్ తయారవుతారు. ఇజబెల్ అంటే అర్థమైందా? ఇజబెల్ అంటే ఎవరు? టైం టైం ఎంత? ఓకే ఓకే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన్న అయినది వెనకటి వల్ల మన్న అవడానికి గల కారణం, మట్టిని మహిమగా మార్చాడు దేవుడు. మట్టి బొమ్మకు ఆత్మనిచ్చాడు, ఆత్మను చేశాడు. ఆత్మకు మరణం లేదు. మట్టిని మహిమగా మార్చి మట్టికి ఆత్మనిచ్చి మట్టి బొమ్మను ఆత్మను చేశాడు దేవుడు. ఆత్మకు చావు లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మాట విని దేవుని మాట వినని కారణం చేత మరలా మన్నైనది మట్టికి చేరుతూ ఉంది. ఆత్మేమో దేవుని యొద్దకు వెళ్ళాలి గాని దేవుని యొద్దకు చేరదు. కాబట్టి దేవుని యొద్దకు చేరాలంటే ప్రియబిడ్డ, కాబట్టి మానవాళ్ళందరూ కూడా ఈ మరణం